ఈ మధ్య చాలామంది అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు, గుర్రమే అంటూ వాదిస్తూ ఉన్నారు. మరి నిజానికి అయ్యప్ప వాహనం గుర్రమా? లేక పులా? అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయ్యప్ప వాహనంగా ఆయన దేవాలయమైన శబరిమల కొండపైన వాజీ దర్శనమిస్తుంది. వాజీ అంటే గుర్రం. ఈ గుర్రాన్ని శివుని త్రినేత్రంగా చెబుతారు. ఈ గుర్రం మీదనే అయ్యప్ప తన సవతి తల్లి కోరిక మీద పులిపాలు తీసుకురావడానికి బయలుదేరతారు. అయ్యప్ప వాహనం పులి అని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి ఇప్పుడు చూద్దాం. మహిషాసురుని అంతమొందించింది మహాకాళి దుర్గమ్మ. అయినా ఆ అసుర వారసత్వం అంతం కాలేదు. మహిషాసురుడి చెల్లెలు మహిషి ఆ రాక్షసి వారసత్వాన్ని కొనసాగించింది. పైగా తపస్సు చేసి హరిహరుడికి పుట్టిన బిడ్డ చేతనే తనకు మరణం కావాలని కోరింది. అలా వరగర్వం చేత అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నీకు మృత్యువు సమీపిస్తుంది, సిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించాడు. మహిషి ఒక మహిషం అంటే గేదె రూపంలో పులిపాల కోసం అన్వేషిస్తున్న అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి ముక్కోటి దేవతలు అక్కడే చేరుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఢీకొంటారు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకు గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా అయ్యప్పను స్తుతిస్తూ ఆ దేవుని ముందుకొస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చి నెపంతో ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలే నాకు తోడ్పడండి అని అడుగెడతాడు. ఆయన కోరికపై అందరూ పులుల్లాగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. ఆ విధంగా పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరతారు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించివ్వమని కోరాడు. అప్పుడు అయ్యప్ప తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలందుకుంటాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమనిష్టాలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే అయ్యప్పకు ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది. ఇంతకీ ఆలయానికి పులి ఎందుకు వాహనం అంటే, ఆ పులి ఇంద్రుడు కాబట్టి. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. అందుకే మహాతపస్సు చేస్తున్న భక్తులు కూడా ఆయన తన ప్రభావానికి లోబడతారని పరీక్షిస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు, మేనకల ఉదంతం మనందరికీ తెలిసిందే కదా. అటువంటి ఇంద్రియాలపైన స్వారీ చేయగల సమర్థులు ఆ అయ్యప్ప అని చెప్పేదే ఇందులోని అంతరార్థం. ఇక పులి అహంకారానికి ప్రతీక. మానవుని సహజమైన అహంకారాన్ని జయిస్తేనే పరమాత్మ ప్రకాశం అనేది దర్శనమిస్తుంది మరి. ఇక పదునెట్టాంపాటి కూడా ఇలా ఇంద్రియముల వాసనలు అధిగమించి అయ్యప్పని చేరుకుంటే నీకు అయ్యప్పకి భేదం లేని స్థితిని పొందగలవు అనే కదా చెబుతుంది. అదన్నమాట సంగతి. అందువల్ల అయ్యప్ప అసలు వాహనం వాజి అంటే గుర్రం అయినప్పటికీ అసలు సిసలైన వాహనం మాత్రం పూలి అన్నమాట. తెలుసుకున్నారు కదా అయ్యప్ప వాహనం గురించిన పూర్తి వివరాలు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.